2004లో మీరు మావోయిస్టు పార్టీ తరపున మీరు ప్రతినిధిగా కూడా హాజరయ్యారు ఆ చర్చల్లో కూడా. అంటే ఆ రోజు చర్చల్లో పాల్గొనేటప్పుడు ఒకవేళ చర్చలు సఫలమైతే పరిస్థితి ఏమిటి, విఫలమైతే ఎలాంటి వ్యూహం ఉంటుంది అన్నది ముందుగానే మావోయిస్టులకు లేకపోయిందంట. చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే అక్రాస్ ది టేబుల్ భూ సంస్కరణలు జరగాలి, భూమిలో నిరుపేదలకు భూమి స్వాధీనం చేయాలంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికవుతున్నటువంటి వాళ్ళు, ఎన్నికుంటున్నటువంటి వాళ్ళు మేకలు గొర్రెలే కావచ్చు, కానీ ఎన్నికవుతున్న వాళ్ళు తోడేళ్ళు. ఈ తోడేళ్ళు ఎన్నికైన తర్వాత ఈ మేకలను గొర్రెలను తినకుండా ఉంటాయని అనుకోవడానికి వీలు లేదు. తేడా అలా ఏమిటంటే వీళ్ళు మేకలు గొర్రెలు కాదు, వీళ్ళు మనుషులు. పులి కంచయ్య గారు మావోయిస్ట్ పార్టీ ఉద్యమాన్ని రైలు ఇంజన్తో పోల్చాడు, కానీ ఇది రైలు ఇంజన్ కాదు, ఇది సామాజిక ఇంజన్. దిస్ ఇస్ ద సోషల్ ఫోర్స్. ఈ సోషల్ ఫోర్సు నిజానికి ఆయన ఇవాళ ఈ మాట అంటున్నాడు, కానీ మావసెటుంగా అయితే ముసలి మూర్ఖులు కొండను తవ్వుతున్నారు అన్నాడు. ఎందుకంటే కొండ పెరిగేది కాదు, వీడు ముసలి మూర్ఖుడే కావచ్చు, గడ్డపాలు పెట్టుకొని కింద తవ్వుతున్నాడు కావచ్చు, కానీ ఈ తవ్వితే రోజంత చిన్న పిల్లైనా పడిపోతుంది. ఇది సంవత్సరాల పాటు తవ్వితే ఆ కొండ ఊరిపోతుంది, దోపిడీ కొండలు ఊరిపోతాయి. అట్లా 3 దోపిడీ కొండలు ఊరిపోయే చైనాలో విప్లవం వచ్చింది. కనుక ఆయన ఏ కొండలేని చెప్తున్నాడో దోపిడీ కొండలు, ఆ దోపిడీ కొండను ఢీకొంటున్నటువంటి రైలు ఇంజన్ అని ఏదైతే యాంత్రికంగా ఓ యంత్రం గురించి చెప్తున్నాడో అది యంత్రం కాదు, అది మనిషి, అది సామాజిక యంత్రం. ఆ సామాజిక యంత్రం ఈ దోపిడీ కొండలను కూరుస్తుంది, అది జరుగు తీరుతుంది. 2004లో చర్చలు విఫలమైతే భూ సంస్కరణ జరగవనేది తెలుసు, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ జరగవని తెలుసు, రెండో విడతలో ఉండే అంతకంటే ముఖ్యమైనటువంటి స్వావలంబన కార్యక్రమం అసలేమలు కాదని తెలుసు. ఈ ప్రభుత్వాలు అమలు చేయలేవు. కానీ ఆనాడు ఉండే పరిస్థితుల్లో ప్రజలు ఒక రెసిప్ కోరుకున్నారు, ఒక విరామం కోరుకున్నారు. ప్రజాస్వామ్యవాదులది పెద్ద ఒత్తిడి ఉన్నది చర్చలు జరపాలని. మీడియా నుంచి చాలా ఒత్తిడి ఉన్నది. మీడియా సర్వే చేస్తే 100% విచిత్రం ఏంటంటే, మీడియా సర్వే చేస్తే రామచంద్రమూర్తి గారు సర్వే చేయించారు. మీడియా సర్వే చేస్తే 100% ప్రజలు చర్చలు కావాలని కోరుకున్నారు, కానీ 100% ప్రజలు సాయుధ పోరాటం విరమించకుండా చర్చలు జరగాలన్నారు. అందుకే ఆ చర్చల కాలంలో మీరు తుపాకులు వదిలి రావాలంటే పార్టీ ఒప్పుకోలేదు. అది చర్చలో భాగం చేశారు, కానీ చర్చలో కూడా ప్రస్తావన తేలేదు. చర్చలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళారు. ఎక్కడైతే వాళ్ళు పెట్టిన ప్రతిపాదనలు అమలు చేయాల్సి వచ్చిందో అక్కడ రాజశేఖర రెడ్డి గాడికి కూడా గొంతులు వెలగపండు పడ్డది. ఎన్నికయ్యేది ప్రజల ఓట్లతో కావచ్చు, కానీ పనిచేసేది ఆ ప్రయోజనాల కోసం కాదు కదండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రజాస్వామ్యంగా చెప్పుతున్నటువంటి ఈ పార్లమెంటరీ నియంతృత్వం ఏదైతే ఉన్నదో ఇది ఎన్నికయ్యేటప్పుడు మాత్రమే ప్రజల ఓట్లవి. సరే, ప్రజల ఓట్లు ఎట్లా పడతాయనే చర్చలో నేను వెళ్ళడం లేదు. అందులో ఎన్ని రూపాయల ప్రలోభాలు ఉన్నవి, ఎన్ని రూపాయల సారాలు, కరప్షన్లు, ఓట్లు అవన్నీ వివరాలు పోలేదు. కేవలం ఆ డబ్బాలో ఓటు వేసేది ఓటరు కావచ్చు. ప్రజలు ఓటర్లుగా ఓటు వేస్తున్నారు. రోహిత్ వేముల చెప్పినట్టు ప్రజలను ఈ ప్రభుత్వాలు ఎట్లా చూస్తున్నాయంటే ఓటర్లుగా చూస్తున్నవి, సంఖ్యగా చూస్తున్నవి, వస్తువుగా చూస్తున్నవి, మనుషులుగా చూడడం లేదు. ఈ ప్రభుత్వాలకు ప్రజలు 3 సందర్భాల్లో కనిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లుగా కనిపిస్తున్నారు, డబ్బు పంచడం చేయడం ఎటువంటి ప్రయోజనాలకు రాయితీలు ఇచ్చే క్రమంలో సంఖ్యగా కనిపిస్తున్నారు, అమ్మడం కొనుక్కునేటువంటి పద్ధతిలో సరుకుగా కనిపిస్తున్నారు. అంతే తప్ప మనుషులుగా కనిపించడం లేదు. ప్రభుత్వాలకు మనుషులుగా కనిపించని ప్రజలు తాము మనుషులమని గుర్తించే చైతన్యం వచ్చినప్పుడు మీరు చెప్పే ఎంత బలమైన ప్రభుత్వం కావచ్చు అది కూలిపోతుంది. చట్టాల ఉల్లంఘనకు సంబంధించి మీరు అంటే ఒక విప్లవ రచయితల సంఘ అధ్యక్షుడిగా మీరు ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? ఈ చట్టాల ఉల్లంఘన ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి? చట్టాల ఉల్లంఘన గురించి హక్కుల సంఘాల వాళ్ళు అడుగుతున్నారు. సరే, ఈ సంఘటన జరిగిన నాడే సిఎల్సి ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ సెక్రటరీ చిలకా చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్లో 2 ప్రేయర్స్ ఉన్నాయి. ప్రైమరీ ప్రేయర్ ఏమిటంటే, ఈ ఎన్కౌంటర్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఇది కనుక దీన్ని హత్యానేరంగా, కల్పబుల్ హోమసైడ్ అంటారు, హత్యానేరంగా IPC 302 కింద హత్యానేరంగా నమోదు చేయాలి.